అందరికీ నమస్కారం. గత 10 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడులు భారీగా రావడంతో సుమారుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల కాలంలో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ పెట్టుబడులతో వాళ్ళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంతేకాకుండా ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఒక దీన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు, చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టర్, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు. ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడు కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తే ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. అతని హయాంలో మనం చూస్తే పెట్టుబడుల కింద శారదాపేటానికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ వైజాగ్ లో 20 కోట్లు కూడా కట్టించుకోలేదు. 15 ఎకరాలు 15 లక్షలకి ఇచ్చాడు. అంతేకాకుండా ఎన్సీసీ కంపెనీ, ఎక్స్ మినిస్టర్ కొట్టు బ్రదర్ వాడి కంపెనీ బీఆర్పీఎల్ 97.3 ఎకరాలు 180 కోట్లకి, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. 180 కోట్లు అంటే ఎకరం 2 కోట్లు కూడా ఖరీదు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాదాపు 50 కోట్లు వైజాగ్ నడిపే సంస్థకి ఇచ్చారు. వీటితో పాటు హెడ్రో 81 ఎకరాలు 20 కోట్లు. ఇటువంటి డ్రామా ఈ శారదాపేట పెట్టుబడులు చేస్తుందా, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడులు చేస్తుందా? ఇవాళ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులతో రావాలి అని మేమందరం ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బ్యాక్ ఫైర్ అయ్యే విధంగా ఇతను డ్రామాలు నడుస్తున్నాడు. ఈ డ్రామాలు ఏ విధంగా ఉన్నాయంటే, అతను ఎప్పుడు దొంగ దొంగ అని ఎదుటివాడిని దొంగను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ మనం చూస్తే ఏ పెద్ద కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టాలని విదేశాల్లో ఉన్న కంపెనీ, ఏ కంపెనీ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ ఆఫీస్ అనేది నియమించబడుతుంది. వాళ్ళకి నిజంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ఉన్న ఆఫీసులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అమెరికాలో కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన చోట అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వీళ్ళ ప్రొఫైల్ ఏంటనే చెక్ చేసుకోవాలి. అంతేగాని పరిశ్రమ రాకముందే ఇక్కడ ఆఫీస్ లేదు, ఇక్కడ ఇంకోటి లేదని డ్రామాలు నడిపిస్తున్నారు. నిజంగా ఇక్కడ ఆఫీస్ అనేది ఎప్పుడు పెడతాయంటే, ఒక మైక్రోసాఫ్ట్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ రాకముందే ఆఫీస్ పెట్టిందా, లేకపోతే ఒక హుండాయ్ వచ్చింది, లేకపోతే కియా మోటార్స్ వచ్చింది, లేకపోతే ఒక టొయోటా వచ్చింది. ఇవన్నీ ఆఫీసులు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఒప్పందాల ప్రకారం ఆఫీసు పెడతారు ఇక్కడ. అంతేగాని ఒక కమ్యూనికేషన్ పాయింట్ కింద ఎక్కడో ఒక గృహంలోనో ఒక ఆఫీసు పెట్టి ఒక కమ్యూనికేషన్ పాయింట్ ని పెడతారు. అంతేగాని రాగానే భారీ పెట్టుబడులు పెట్టి ఆఫీసు పెట్టకుండా, ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఎక్కడా కూడా ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎక్కడా కూడా పరిశ్రమ వచ్చేవాళ్ళు వేరే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆఫీస్ ప్లేస్ అనేది ముందు కట్టరు, తాత్కాలికంగా ఏదో ఒక ఆఫీస్ చేసుకుంటారు. అదే విషయంలో ఉర్సా కంపెనీ, వీళ్ళ కంపెనీ ప్రొఫైల్ చూస్తే పి కౌశిక్ సుమారు $400 మిలియన్ జోబాక్స్ కంపెనీకి ఆయనే మెయిన్ ముఖ్య కారకుడు. టి జయశేఖర్ హాల్మార్క్ గ్రూప్ చైర్మన్, 2.5 బిలియన్ టర్న్ ఓవర్ ఉంది. పి సురేష్ కుమార్ ఎంటర్ప్రెనర్, కేఆర్కే టెక్, షోహన్ హోల్డింగ్స్, ఫస్ట్ హోల్డింగ్స్ వంటి సంస్థలతో $75 మిలియన్ల సాధించింది. కె హరీష్ రావు కోయన్ సొల్యూషన్స్ తో ఉన్నారు. ఏ సతీష్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీ నిపుణుడు గా ఉన్నది. ఇటువంటి వ్యక్తులు ఇక్కడ సుమారు వాళ్ళ నెట్వర్క్ సుమారుగా 3,700 కోట్ల నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే దాంట్లో కూడా
ఈ వ్యక్తి ఏమంటాడంటే 99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేసుల్లో కట్టించుకుని 5 ఫేసుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటిది కార్యక్రమం, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదండి, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పక్కన తీసాము, ఆయన లిల్లీ అనే సంస్థ ఇచ్చారంటాడు. లాలు పట్టుకుని లిల్లీ అంటాడు. ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు. ఇతను దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టాడు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నిజంగా ఎన్ఆర్ఐలు ఇవాళ తమ సొంత డబ్బులతో తాము కష్టపడి సంపాదించి తమ దేశం కోసం సేవ చేయాలని కుటుంబాలు అక్కడ ఉండి, అక్కడ కంపెనీలు ఉండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు పెట్టాలి, వాళ్ళ మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్ లో తీసుకెళ్లాలి. మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇటువంటివి ఉన్నాయో అని తలంపుటమే కాకుండా ఆట తాన ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు గాని, ఇక్కడ స్కూల్స్ లో గాని, ఇక్కడ హాస్పిటల్స్ లో గాని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి నీ బురదని వాళ్ళకి అంటకట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో. కబడ్దార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కబడ్దార్, నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరఫున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబడింది. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకి యువతకి ఉద్యోగాలు కల్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.